హాయ్ గైస్. సో మనమైతే ఈ హోలీ ల్యాండ్ లార్క్ M2 సో దీనైతే అన్బాక్సింగ్ చేయబోతున్నాం. సో ఇది వచ్చి నాకు ఆఫ్లైన్లో 12,000 అయితే పడింది, 11,500 చేంజ్ అయితే పడింది. సో ఫటాఫట్ దీనైతే అన్బాక్సింగ్ చేద్దాం. ఇది కంప్లీట్ మనం ఐఫోన్కి అలాగే ఆండ్రాయిడ్ సో అన్ని డివైజెస్కి అయితే మనమైతే కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ మీ దగ్గర సిస్టమ్ కూడా ఇది కనెక్ట్ చేసుకోవచ్చు. సో సిస్టమ్ ఉంటే సిస్టమ్ అండ్ మ్యాక్బుక్ కానీ సో అన్నిటికి. ఇది ఆన్లైన్లో చూశాను, 16,000 అయితే ఉంది ఆన్లైన్లో. సో ఆన్లైన్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అప్పుడప్పుడు సేల్ టైంలో ఇది మనకి తక్కువకి అయితే దొరుకుతుంది. సో నేనైతే ఆఫ్లైన్ స్టోర్లో తీసుకున్నాను కాబట్టి నాకు వాళ్ళు కాస్త బార్గెయిన్ చేశా, 11,500కి అయితే వచ్చింది. సో ఇక్కడ మీరు చూసారు అనుకోండి, ఐఫోన్ అండ్ ఐప్యాడ్ మొత్తానికి కంపాటబుల్ అని కూడా ఇచ్చారు. సో ఇక్కడ మీరు చూసారు అనుకోండి, బటన్ సైజ్ మైక్ వచ్చి అంత చిన్నగా అయితే ఉంటుంది. సో 84kHz నుంచి 24 బిట్ వరకు ఉంటుంది. యూనివర్సల్ కంపాటబిలిటీ అండ్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ కూడా అయితే ఉంది. సో నేనైతే మా ఫ్రెండ్ తెలుసుగా, నేను ట్రిప్కి వెళ్తాగా, సో నా ఫ్రెండ్ సేమ్ ఇదే మైక్ యూజ్ చేస్తున్నాడు. నేను థాయిలాండ్ మొత్తం ఆ మైక్తో రికార్డ్ చేసాం. సో చాలా బాగా అయితే వచ్చింది, నాయిస్ కూడా మంచిగా క్యాన్సిల్ చేసింది. సో అందుకని నేను ఇది తీసుకోవడం అయితే జరిగింది. ఇంకా బ్యాటరీ లైఫ్ కూడా దీన్ని నిజంగా చాలా బాగుంది. సో వీళ్ళు 40 hours అన్నారు, నిజంగా దగ్గరగా అంత అయితే మనకైతే ఇస్తుంది. సో ఇందులో ఇంకోటి ఉంది, లార్క్ M2S అని, బట్ నాకు అది అంతగా నచ్చలేదు. సో అందుకని ఇంక ఇదే తీసుకున్నాను. సో ఫస్ట్ మనకి యూజర్ మాన్యువల్ గైడ్. సో ఏంటి ఇదంతా, సో ఇదంతా ఎందుకు, నేను ఉన్నాగా మీకు నేను చెప్పడానికి. సో ఇది మనకు వచ్చి సెట్. సో ఛార్జింగ్ కేస్ అలాగే మైక్స్ కూడా ఇందులోనే అయితే ఉంటుంది. ఓపెన్ చేద్దాం ఫటాఫట్. సో గాయస్, ఇది మనకి మైక్ వచ్చి మనకి ఇంత చిన్నగా అయితే ఉంటుంది. సో ఇది వచ్చి మనం ఇలా ఓపెన్ చేసి మ్యాగ్నెట్ కనెక్షన్. సో ఇలా ఓపెన్ చేసి మీరు పెట్టుకోవడమే. సో అంతే. సో ఇక్కడ ఇది మనకి మైకు. సో ఇక్కడ నుంచి అయితే మనం మాట్లాడేది ఇది తీసుకుంటుంది. అండ్ ఇది వచ్చి మనకి యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అండ్ అలాగే పవర్ బటన్. లాంగ్ ప్రెస్ చేస్తే ఆన్ అవుతుంది, మళ్ళీ లాంగ్ ప్రెస్ చేస్తే ఆఫ్ అవుతుంది ఈ సింగిల్ డివైస్. సో ఇక్కడ వచ్చి మనకి ఛార్జింగ్ టిప్స్. సో ఇది చూసారా, సో ఇక్కడ. సో ఇది మనం ఇలా పెడితే ఇది ఛార్జింగ్ అయితే ఎక్కుతుంది, చూసారా. సో ఇక్కడ వచ్చి మనకి కేసు బ్యాటరీ లెవెల్ ఎంత ఉందో కూడా మనకి ఇక్కడైతే చూపిస్తుంది. సో ఇంక ఇది వచ్చి మనకి ట్రాన్స్మిటర్. సో ఇది మనం ఎక్కువ దేనికి యూజ్ చేస్తామంటే మనకి ఇది సేమ్ దీంతోనే మనం సిస్టమ్కి కానీ అండ్ DSLRs సో వాటికైతే ఇది వస్తుంది, యూజ్ అవుతుంది. మొబైల్కి అయితే ఇది ఎక్కలేదు. DSLR కానీ సిస్టమ్ కానీ ఇక్కడ నుంచి మనం కనెక్ట్ చేసుకుంటే ఇవి పైర్ అవుతాయి. సో ఎవరైతే సిస్టమ్ కానీ DSLR కానీ యూజ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి మాత్రమే ఇది యూజ్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఈ కేస్ ఛార్జింగ్ ఇక్కడ పెట్టాలి. సో కేస్ ఛార్జింగ్ పెట్టాలంటే Type-C ఇక్కడ పెట్టాలి. సో ఇది పక్కన పెట్టేద్దాం. సో ఇంకా మిగతా ఈ రెండింటి మనం అయితే చూద్దాం. సో ఇది వచ్చి లైట్నింగ్ కేబుల్. సో ఇది ఇప్పుడు మనం లైట్నింగ్ కేబుల్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫోన్. సో ఇక్కడ ఇలా పెట్టుకుని మనం ఈ మైక్ ఆన్ చేసుకుంటే, దీన్ని ఆన్ చేస్తే చాలు, ఈ బుడ్డ మైక్ని మనం ఆన్ చేసాం అనుకోండి, డైరెక్ట్గా ఇది రిసీవ్ అయితే చేసేసుకుంటుంది. లేదా మనం కేబుల్తో కూడా చేసుకోవచ్చు. సో ఇది. సో అలాగే ఇది మనకి Type-C. సో ఇందాక మీరు లైట్నింగ్ చూసారు కదా, ఇది Type-C పోర్టు. సో ఇప్పుడు మనం దీంట్లో వచ్చి మనకి ఇంకేం ఉన్నాయో చూద్దాం. ఇక్కడ పెట్టేద్దాం బాక్స్. సో ఇది వచ్చి పౌచ్. దీనికి మనం క్యారీ చేయాలంటే ఈజీగా ఉండడానికి పౌచ్ కూడా అయితే ఇచ్చారు. సో అది కాక మనకి ఇంకా చిన్న సెక్షన్ కూడా ఇచ్చారు పౌచ్లో. సో ఇందులో మనం అయితే కేబుల్స్ పెట్టుకోవడానికి అయితే మనకి సెక్షన్ అయితే ఇచ్చారు. సో ఇది వచ్చి ఇందాక నేను మీకు చూపించినట్టు, సో మీరు సిస్టమ్ ఆర్ కెమెరాకి ఎలా కనెక్ట్ చేయాలంటే ఇక్కడ పిక్చర్గా, సో దీన్ని ఇక్కడికి పెట్టి, సో ఇది మీరు సిస్టమ్ కానీ కెమెరా కానీ కనెక్ట్ చేసుకుంటే చాలు. సో ఇంకా డైరెక్ట్గా
వైర్లెస్గా అయితే ఈ రెండు వర్క్ అయిపోతాయి. ఆ కేబుల్ ఇది వచ్చి మనకి USB to Type-C. సో ఇది ఒక కేబుల్. ఇది వచ్చి మనకి ఫిల్టర్స్, సో నాయిస్ ఫిల్టర్స్. సో ఇది అంతగా నేనైతే మ్యాక్సిమం ఇండోర్ షూట్ చేస్తాను కాబట్టి నాకు అంత యూజ్ ఉండదు. అవుట్డోర్ ఇలా బ్లాగ్స్ ఇలాంటివి చేసినప్పుడు అయితే అది యూజ్ అవుతుంది. సో ఇంక ఇవి వచ్చి మనకి మ్యాగ్నెటిక్ క్లిప్స్. సో మెడలో పెట్టుకోవడానికి అయితే క్లిప్. సో ఓపెన్ చేద్దాం. సో ఇది మనకి మ్యాగ్నెటిక్ క్లిప్. సో దీన్ని మనం ఇది తీసేయాలి. సో ఎందుకంటే అంతే. సో ఇలా మీరు పెట్టుకుని కాలర్ కూడా మనం ఇలా క్లిప్ చేసుకొని ఇలా పెట్టేసుకోవచ్చు. సో అలా అక్కర్లేదు అనుకుంటే దీనికి ఇలా పెట్టచ్చు. చూసారంటే చాలా స్ట్రాంగ్గా ఉంది, మంచి క్వాలిటీతో అయితే ఉంది. ఇంక ఇది వచ్చి మనకి కాలర్. సో మనకి నెక్లెస్ లాగా, సో తాడు లాంటిది ఇలాగ పెట్టుకోవడానికి అయితే ఇది. సో ఇది కూడా అంతే, ఇది మెడలో వేసేసుకోవడం. సో 2 ఇచ్చారు, ఎందుకంటే 2 ఉన్నాయి కాబట్టి 2 ఇచ్చారు. సేమ్ ఇది కూడా సేమ్ ప్రాసెస్. సో మీరు ఇది తీసేసి సింపుల్ అంతే. ఇది ఇలా మెడలో వేసేసుకుంటే ఇలా జరుపుకుని ఇది ఇలా మెడలో వేసుకుని మాట్లాడేయచ్చు. సో సింపుల్గా ఇది గైస్. సో దీన్ని ఇప్పుడు నేనైతే మీకు దీని ఆడియో క్వాలిటీ ఇవన్నీ అయితే ఇప్పుడు మీకు నా ఐఫోన్కి అయితే కనెక్ట్ చేసి అయితే మీకు ఇప్పుడు ఆడియో క్వాలిటీ వినిపిస్తాను. సో గైస్ ఇప్పుడు నేనైతే మైక్ అయితే ఇలా కనెక్ట్ చేశాను. సో మీరు ఇప్పుడైతే ఏదైతే వింటున్నారో సో ఇది వచ్చి మైక్ క్వాలిటీ. అండ్ ఇందాక మీరు అన్బాక్సింగ్ చూసినప్పుడు చిన్న నాయిస్ అయితే మీరు గమనించి ఉంటారు. సో నేనైతే ఇప్పుడు ఏసీ ఆన్ చేశాను. సో ఇందాక నేను డైరెక్ట్ నా ఐఫోన్ మైక్ నుంచి అయితే రికార్డ్ చేశాను. సో మీరు అక్కడైతే నాయిస్ అయితే చూసారు. సో ఒకసారి ఆ నాయిస్కి ఈ నాయిస్కి మీకు చేంజ్ అయితే తెలుస్తుంది. సో సింపుల్. సో ఇది ఇంకో ట్రాన్స్మిటర్. సో సింపుల్ ఈ మైక్. సో ఇలా ఓపెన్ చేసుకుని మనం లోపల కావాలనుకుంటే లోపల, మైక్ ఇలా బయటకు కనబడాలనుకుంటే బయటికి, సింపుల్ ఇంతే. ఇలా అటాచ్ చేస్తే అటాచ్ అయిపోతుంది. సో ఇదే మీకు ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన మార్ట్స్ కూడా అయితే నేను మీకు కనెక్ట్ చేసి చూపిస్తాను. సో క్లియర్ కట్గా. సో సేమ్ ఇదే మీకు అంతే. సో ఇలా మీరు అనుకుని అంతే. సో క్లిప్ మోడ్ అయితే ఇలా పెట్టుకోవాలి. నార్మల్ మోడ్ అయితే మీకు ఇలా అయితే ఉంటుంది. అదే మీరు క్లిప్ యూస్ చేసి వాడుకోవాలనుకుంటే ఇలా అయితే మీరు పెట్టుకోవాలి. అండ్ ఇంకా ఫైనల్ థర్డ్ మోడ్ వచ్చి మనకి సో ఇలా చాలా మ్యాగ్నెట్ మంచి గట్టిగా అయితే ఉంది మ్యాగ్నెట్. సో ఎందుకంటే నేను ఇది వేరే దానికే ఇది అయితే అతుక్కుపోతుంది. సో అది తీయడమే కష్టంగా ఉంది. సో మ్యాగ్నెటిక్ గ్రిప్ అయితే చాలా బాగుందని అయితే చెప్తాను. సో నాకు చాలా బాగా నచ్చింది మ్యాగ్నెటిక్ గ్రిప్. సో ఇది మెడలో పెట్టుకోవడానికి సో అంతే. ఇలా మెడలో పెట్టుకుని మీరు సింపుల్గా దీన్ని అంతే ఇలా వదిలేయడమే. సో మొత్తం 3 మోడ్స్. ఒకటి వచ్చి ఇలా క్లిప్ టైప్. సో క్లిప్ టైప్ ఉండాలనుకుంటే ఇలా 3 ట్రాన్స్మిటర్స్ అయితే 3 ఒకేసారి చూపించేవాడిని. ఒకటి ఇలా క్లిప్ టైప్, రెండోది ఇలా మీరు మెడలో పెట్టుకుని వెళ్ళచ్చు, ఇంకా ఫైనల్గా ఇది. సో ప్రజెంట్ అయితే దీని మ్యాగ్నెటిక్ గ్రిప్ చాలా బాగుంది. సో అంత ఈజీగా అయితే ఓడట్లేదు అండ్ బాగా స్ట్రాంగ్గా ఉంది మ్యాగ్నెట్. బట్ ఇది నేను నోటీస్ చేశాను, చెప్పాక మా ఫ్రెండ్ ఇది అని. సో ఏంటంటే రాను కొంచెం టైం వచ్చే కొద్దీ సో మ్యాగ్నెటిక్ పవర్ అయితే తగ్గుతుంది. అది కామన్ ఇష్యూ. సో ఒక్కొక్కసారి పడిపోతుంది కూడా ఇది. సో బట్ ఏంటంటే అంత ప్రాబ్లం అయితే లేదు. బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంది. మా ఫ్రెండ్ ఆల్మోస్ట్ దగ్గరగా ఒక 8 months అయితే యూస్ చేస్తున్నాడు. అండ్ థాయిలాండ్ ట్రిప్ మొత్తం మ్యాక్సిమం వాడు ఇదే ఆన్ చేసుకుని అయితే యూస్ చేశాడు. అండ్ నేను కూడా ఇది పెట్టుకుని అయితే నేను కెమెరా కనెక్ట్ చేసుకుని వీడియోస్ అయితే చూశాను. సో థాయిలాండ్ ట్రిప్ అనేది మన ఇంకో ఛానల్లో అయితే అప్లోడ్ చేశాను. సో ఆ ఛానల్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీరు థాయిలాండ్ ట్రిప్తో కూడా వీడియోస్ అయితే చూడండి. సో ఇంతే. సో మీరు మైక్ క్వాలిటీ చూసుంటారు. సో ఇది అవుట్డోర్ క్వాలిటీ అదంతా అయితే చాలా బాగుంటుంది. సో నేను ఇప్పుడైతే దీన్ని మా ఇంటి బయటికి తీసుకెళ్ళి సో దీని క్వాలిటీ ఎలా ఉందో అయితే మీకు ఇప్పుడైతే వినిపిస్తాను. సో గైస్ ఇది నేను హోలీ ల్యాండ్ మైక్. సో నేనైతే ఇప్పుడు బయటకు వచ్చి రికార్డ్ చేస్తున్నా. సో ఇక్కడైతే డాగ్ సౌండ్స్ అన్నీ వస్తున్నాయి. సో మీరైతే చూడొచ్చు. ఇప్పుడు కూడా డాగ్ సౌండ్స్ వస్తున్నాయి. సో ఇది యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ కూడా ఉంది. సో ఇది ఎంత నాయిస్ క్యాన్సిల్ చేస్తుంది ఏంటి అనేది మీరు ఎక్కడైతే చూడొచ్చు. అండ్ విండ్ వాయిస్ కూడా మీరైతే చూడొచ్చు. మరి హ్యూజ్లో లేదు విండ్,
కొంచెం స్లైట్గా విండ్ కూడా అయితే ఉంది. సో మీకు ఈ నాయిస్, ఈ డాగ్ సౌండ్స్, టీవీ సౌండ్స్ ఇవన్నీ వస్తున్నాయో లేదో మీరైతే ఇక్కడ చూడొచ్చు. సో పక్కనే ఇల్లులు ఉన్నాయి. సో టీవీ సౌండ్స్ కూడా అయితే వస్తున్నాయి. సో అవి ఎంత బాగా వస్తుంది, మీకు వినపడుతుందా లేదా అని అయితే ఇక్కడైతే చూడొచ్చు. మ్యాక్సిమం అయితే నాయిస్ క్యాన్సిలేషన్ అయితే చేసేసిద్ది. సో మన ఛానల్లో కూడా ఇప్పటిదాకా నేను పెట్టిన వీడియోస్ అన్నీ ఈ మైక్ యూస్ చేసి పెట్టాను. సో మీరు అక్కడ కూడా జడ్జ్ చేయొచ్చు. అండ్ కిడ్స్ ఆడుకుంటున్నారు. సో ఆ సౌండ్ కూడా వస్తుందా లేదా అని ఇక్కడ మీరైతే చూడొచ్చు. సో గైస్, ఇప్పుడైతే నేను ఇంట్లో కూర్చొని అయితే రికార్డ్ చేస్తున్నాను. సో ఈ శాంపుల్స్ మీరు నా ఛానల్లో మిగతా వీడియోస్ చూస్తే కనుక సో అన్నీ ఈ మైక్ నుంచి అయితే నేను రికార్డ్ చేశాను. సో మీరు ఆడియో క్వాలిటీ అయితే అక్కడ చూడొచ్చు. బట్ ఈ వీడియోలో శాంపుల్ కోసం సో నేను ఇంట్లో అయితే రికార్డ్ చేస్తున్నాను. సో ఇందాక మీరు అవుట్ సైడ్ అయితే రికార్డ్ చేసింది చూశారు. సో ఆ డాగ్స్ నాయిస్ ఇవన్నీ ఎలా అయితే ఉందో సో ఇది కంప్లీట్ ఇంట్లో. సో ఫ్యాన్ కూడా ఆపేసి ఫస్ట్ అయితే రికార్డ్ చేస్తున్నాను. సో అండ్ ఇప్పుడు ఫ్యాన్ కూడా ఆన్ చేస్తాను. సో ఫస్ట్ అయితే ఫ్యాన్ ఆపేసి రికార్డ్ చేస్తే మీకు ఆడియో క్వాలిటీ ఎలా ఉంది అండ్ ఫ్యాన్ ఆన్ చేసి రికార్డ్ చేస్తే ఎలా ఉందో తెలియడం కోసం నేనైతే చేస్తాను. సో ఇప్పుడైతే ఫ్యాన్ ఆన్ చేశా. సో యూజువల్గా నేను నా వీడియోస్ మామూలుగా ఇలా అయితే పెడతా. సో కెమెరా యాంగిల్ పెట్టి నేను కరెక్ట్గా ఫ్యాన్ కింద అయితే కూర్చుంటాను. సో ఇప్పుడు కూడా నేనైతే కరెక్ట్గా ఫ్యాన్ కిందకి అయితే వచ్చాను. సో ఇక్కడ మీరు ఇప్పుడు ఫ్యాన్ నాయిస్ వస్తుందా లేదా, మైక్ పిక్ చేస్తుందా లేదా ఇక్కడైతే చూడొచ్చు. మ్యాక్సిమం ఇదైతే పిక్ చేయదు, ఎందుకంటే నేను డైలీ వీడియోస్ రికార్డ్ చేస్తున్నాను కాబట్టి నాకు ఐడియా ఉంటుంది. సో ఫ్యాన్ నాయిస్ అయితే ఇది పిక్ చేయదు. సో బయటకు వెళ్తే నాయిసెస్ కొన్ని అయితే ఖచ్చితంగా అయితే పిక్ చేస్తుంది. సో నాయిస్ క్యాన్సిలేషన్ బెటర్ అని అయితే చెప్తాను, సూపర్ అని అయితే చెప్పను. సో మీరు చూసారనుకోండి నా వేరే ఛానల్, సో లింక్స్ అయితే పెడతా సో ఈ వీడియో కింద. సో అందులో థాయిలాండ్ సిరీస్ అయితే ఉంటుంది. సో థాయిలాండ్లో కంప్లీట్ ఈ మైక్తో అయితే వీడియో రికార్డ్ చేసాం. సో ఫ్రెండ్ది అది. సో అప్పుడు చూసి నేను ఆడియో క్వాలిటీ అదంతా నచ్చి నేను మళ్ళీ అయితే ఇది పర్చేస్ చేశాను. సో మా ఛానల్ కోసం. సో థాయిలాండ్ సిరీస్ మొత్తం ఈ మైక్ పెట్టే మేము వీడియో రికార్డ్ చేసాం. కెమెరాకి, గోప్రోకి అండ్ ఫోన్కి అన్నిటికి కనెక్ట్ చేసి అయితే రికార్డ్ చేసాం. సో మల్టిపుల్ సెటప్, సో డిఎస్ఎల్ఆర్ అండ్ గోప్రో ఫోన్, సో అన్నిటికి అయితే ఇది సపోర్ట్ అయితే చేస్తుంది. సో క్లియర్గా మీకు తెలియాలంటే ఆ సిరీస్ అయితే చూడండి. సో మీకు వీడియో అన్నీ బాగుంటాయి. సో బ్యాక్ టు పాయింట్. సో మనం ఈ ప్రైస్ రేంజ్కి అయితే ఇది వర్త్ అని అయితే చెప్తాను. సో ఆరామ్సే దీని అయితే పర్చేస్ చేయొచ్చు. ఎవరైతే నాలాగా టెక్ ఛానల్ ఇలాంటి వాళ్ళు మ్యాక్సిమం బయటకు వెళ్ళరు. సో స్టూడియోలోనే అయితే పెట్టుకుని రికార్డ్ చేస్తారు. సో అలాంటి వాళ్ళకి ఇది మోర్ దాన్ ఎనఫ్ అని అయితే చెప్తాను. సో బయటకు వెళ్ళినా, ఇప్పుడు మేము థాయిలాండ్కి వెళ్ళాం, సో వేరే ఎక్కడికి వెళ్ళినా ఇది యూజ్ అవుతుంది. అండ్ ఇంట్లో కూర్చొని చూస్తే మనకు ప్రొఫెషనల్ మైక్ లాగా అయితే వస్తుంది. బికాజ్ ఫ్యాన్ తప్ప ఇంకేం వేసుకోం. సో అన్నీ క్లోజ్ చేసేసుకుని లైటింగ్ సెటప్ ఇవన్నీ పెట్టుకుని ఫ్యాన్ వేసుకుని మాత్రమే రికార్డ్ చేస్తాం కాబట్టి సో ఇంట్లో కూర్చొని రికార్డ్ చేసే వాళ్ళకి, స్టూడియో సెటప్లో ఉన్న వాళ్ళకి కూడా ఇది చాలా వర్త్ అని అయితే చెప్తాను. సో ఇదిగా సింపుల్గా ఈ వీడియో. సో మీరు ఈ హోలీ ల్యాండ్ మైక్ సో మీకు ఎలా అనిపించింది ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ అయితే చేయండి. సో ఇలాంటి అన్బాక్సింగ్స్ మన ఛానల్లో అయితే చాలా అయితే వస్తాయి. సో ఈ అన్బాక్సింగ్ నచ్చిన వాళ్ళు వీడియో అయితే లైక్ చేయండి. అండ్ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే నేను పెట్టే వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. సో యూ గైస్, మళ్ళీ నెక్స్ట్ టైం ఇంకో వీడియోలో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్. To change your